నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాస గోచార ఫలితాలు కన్యారాశి వారికి. ఇప్పటివరకు సింహరాశి వరకు చెప్పుకున్నాము. ఇది కన్యారాశి. ఇది షార్ట్ వీడియో. అయితే ఫిబ్రవరిలో కన్యారాశి వారికి ముఖ్యంగా మకరంలో 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానం, మరియు కుంభంలో 6వ ఇల్లు శత్రు రోగస్థానం ఇందులో పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహాల సంచారం వల్ల ఆదాయం, వృత్తిలో లాభాలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇక కెరీర్ పరంగా ఉపచయ స్థానాలలో బలం వల్ల కెరీర్ పరంగా గేమ్ చేంజింగ్ ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు, షేర్ మార్కెట్ నుండి లాభాలు, రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. పంచగ్రహ కూటమి ప్రభావం మకరం 5వ ఇల్లులో గ్రహాల సంచారం సృజనాత్మకతను, పిల్లల వల్ల సంతోషాన్ని ఇస్తుంది. కుంభంలో సంచారం శత్రువులపై విజయం, ఉద్యోగంలో అనుకూల మార్పులను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు, పాత అప్పులు తీర్చడానికి కూడా ఈ మాసంలో ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా 6వ ఇంట గ్రహాల సంచారం వల్ల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కడుపు, నరాల సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు. అయితే కొద్దిపాటి విభేదాలకు అవకాశం కనిపిస్తుంది. స్నేహితుల సాయం అయితే అందుతుంది. ఈ విధమైన ఫలితాలకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నివారణకు ప్రతిరోజు శుక్రవారం నాడు కానీ లేదా దుర్గాదేవిని పూజించడం, దుర్గాశాలిస పఠించడం మంచిది. తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదర్శన చేయడం ద్వారా శుభ ఫలితాలు మెరుగవుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసి ప్రతికూలతలు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనేది కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.